అపోజిషన్ లేకపోతేనే మాకు మేమే అపోజిషన్ అవుతాం, ప్రశ్నించే గొంతులు అవుతాం, ఆన్సర్లు ఇచ్చుకుంటాం, ప్రజా సమస్యలపై ఒంటి చేత్తో పోరాడతాం అనే రీతిలో సాగుతున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. శాసన మండలిలో అయితే మంత్రుల్ని నిలదీయడంలో వైసీపీ డ్యూటీగా పోరాడుతోంది. డిఎస్సీ పోస్టింగ్లు, వైజాగ్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్, విజయనగరంలో డయేరియా ఇష్యూ, గిరిజన ప్రాంతాల్లో డోలీ వెతలు, ఇలా సమస్య ఏదైనా చర్చ మాత్రం ఘాటుగానే జరుగుతోంది. బడ్జెట్ ప్రసంగం తర్వాత బుధవారం సమావేశమైన అసెంబ్లీలో స్వపక్ష ఎమ్మెల్యేలే విపక్ష పాత్రను పోషించి ప్రశ్నలతో మంత్రుల బుర్రల్ని వేడెక్కించారు. విశాఖ మెట్రోపై ప్రశ్నించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ 6 ఏళ్ల కిందటే అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖ మెట్రోపై ప్రతిపాదనల్ని పంపిందని, కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు. 1998 డిఎస్సీలో ఇంకా పోస్టులు దక్కని 1815 మందికి అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నను లేవనెత్తారు. మహిళా సంరక్షక కార్యదర్శుల భవిష్యత్పై ఏపీ అసెంబ్లీలో సీరియస్ గా చర్చ జరిగింది. వాళ్ళ విధులపై క్లారిటీ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు ఎమ్మెల్యే కోన రవికుమార్. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వచ్చిన అవర్లో ప్రభుత్వానికి వైసీపీ సభ్యులు వేసిన ప్రశ్నలు ప్రస్తావనకు వచ్చాయి. కానీ ప్రశ్నలు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు సభకే రాలేదంటూ ఖాళీ కుర్చీల్ని చూపించారు స్పీకర్. ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. 3 బిల్లుల్ని శాసనసభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 2కి మించి పిల్లలున్న వాళ్లు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఏపీలో డయేరియా వ్యాప్తి, మరణాలపై శాసన మండలిలో హాట్ గా డిబేట్ జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయేరియా వ్యాప్తి జరిగిందని, మరణాల సంఖ్యను కూడా ప్రభుత్వం నిర్ధారించడం లేదని వైసీపీ ఆరోపించింది. సుమారు 13 మంది చనిపోయారు శిక్ష ఈ డిసీజ్ వల్ల. ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వస్తే ఏమీ లేదని చెప్పడం. ఈ క్రాప్ ఉచిత పంటల బీమా పథకంపై ఏపీ శాసన మండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. తమ హయాంలో అమలు చేసిన పంటల బీమా పథకాన్ని వైసీపీ సభ్యులు చెప్పుకొస్తే వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ క్రాప్ ఎంతమందికి అయింది? ఈ రాష్ట్రంలో ఈ క్రాప్ ఫుల్ఫిల్ గా చేశాం. మనం ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళండి, ఈ క్రాప్ జరగలేదు. శాసనసభలో విపక్షం లేని లోటును స్వపక్షమే తెచ్చగా మండలిలో అపోజిషన్ ఎమ్మెల్సీలు కూటమి సర్కార్ను ప్రశ్నలతో కార్నర్ చేశారు. టోటల్ గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 2వ రోజు హాట్ గా ముగిసింది.